ఇప్పుడు ట్యూబ్‌లో ఒక పక్క ట్యూబ్ తీసేశారు. ఇంతకుముందు ఎక్టాపిక్ వచ్చి మీకు తీసేశారు ఆల్రెడీ. ఓకే. అదెప్పుడు తీశారు? 2014లో 10 ఏళ్ల క్రితం తీశారు. కానీ ఆ మిగిలిపోయి ఉండే లెఫ్ట్ ట్యూబ్‌లో కూడా కొంచెం స్వెల్లింగ్ లాగా ఉన్నది. స్వెల్లింగ్ అంటే ఏంటంటే నీళ్లు కట్టుకొని ఉంది మనకి లెఫ్ట్ ట్యూబ్‌లో. ఇప్పుడు ట్యూబ్ ఒకప్పుడు బ్లాక్ ఉంటది, ఉబ్బి ఉండదు. దాన్ని మనం ఆపరేషన్ అని చెప్పము. కానీ ట్యూబ్ బ్లాక్ అయ్యి ఇది కూడా ఉబ్బిపోయి ఉంటే కంపల్సరీ తీసేసే మన ఐవీఎఫ్‌కి వెళ్ళాలి. ఎందుకు అంటే అది అక్కడ ఉంటే దానికి ఒకటి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గిస్తుంది. ఇప్పుడు ఉబ్బిన ట్యూబ్ ఉంటే మీకు 70% ఛాన్స్ అనుకోండి, 35% ఉంటుంది. సగానికి సగం పడిపోతుంది. అదొకటి. రెండోది ప్రెగ్నెన్సీ వచ్చినా ట్యూబ్‌లు వెళ్ళి అతుక్కుంటుంది. మీకు ఇంతకుముందు అతుకుంది రైట్ సైడ్‌లో. అట్లా డ్యామేజ్ ట్యూబ్‌లు వెళ్ళి అతుక్కుంటుంది. సో 2 విధానంగా కూడా మనకది మంచిది కాదు. ఒకటి అది పని చేయట్లేదు. రెండోది ప్రెగ్నెన్సీ ఛాన్స్‌ని తగ్గిస్తుంది. మూడోది ఎక్టాపిక్ కూడా ఇస్తుంది. సో అది అక్కడ ఉండి ఉపయోగం లేదు అస్సలు మనకి. ఓకే. సో ఉపయోగం లేదు కాబట్టి మనం యూజువల్‌గా ఇప్పుడు ఆల్రెడీ ఒక సైకిల్ ఫెయిల్ అయ్యి వచ్చారు మీరు. యూజువల్‌గా ఏం చెప్తామంటే ఆ ట్యూబ్‌ని తీసేస్తాం. ఆ ట్యూబ్‌ని లాప్రాస్కోపీ ద్వారానే తీయొచ్చు. తీసాక అప్పుడు మనకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుంది.